ఏఓబి ఎన్కౌంటర్లో ఆర్కే గారు మృతి చెందారు, మృతి చెందలేదు, గాయపడ్డారు, చికిత్స పొందుతున్నారని రకరకాలుగా వదంతులు వచ్చాయి. చివరికి ఆర్కే సేఫ్ అని తెలిసింది. అంటే ఇప్పుడు ఆర్కే గారి గురించి మీరేమనుకుంటున్నారు? ఆర్కే గారిని ప్రజలే బ్రతికించుకుంటారండి, ప్రజలే సాదుకుంటారు. బ్రతికుంటే సంతోషం. సంఘటన తర్వాత ఆర్కే గారి భార్య శిరీష గారిని మీరు ఎప్పుడైనా వెళ్ళి పలకరించారా? నేను ఈ మధ్య పోలేదండి, నేను పోలేదు అక్కడికి. తనను చూశాను, నేను బయట చూశాను. నేను అప్పుడు చర్చలకు వచ్చినప్పుడు కలిశాను తనని, కానీ తర్వాత కలిసేటువంటి అవకాశం లేకుండే. తను ఎక్కడ ఉంటుందో కూడా మాకు తెలియదు కదా. కాకపోతే ఆర్కే తల్లిగారు కేర్ హాస్పిటల్లో కోమాలో ఉన్నప్పుడు మాకు వాళ్ళ తమ్ముళ్ళు ఫోన్ చేసిండ్రు, అక్క ఇట్లా అమ్మకు బాగలేదు, హాస్పిటల్లో ఉంది, అన్న గురించి కలవరిస్తుంది అంటే అప్పుడు అందుబాటులో ఉండే మరి ఇట్లా ఉందంట, ఇట్లా సంగతి అంటే మనం ఇద్దరం వెళ్ళి చూసొద్దామని చెప్పేసి మేము పోయినామన్నమాట. అప్పటికి 3 రోజులైంది ఆమె హాస్పిటల్లో ఉండి, 3 రోజులు 4 రోజులు వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ ఉన్నారు. అక్కడ కూడా నిఘా పెట్టిండ్రు మొత్తం. ఆమెను అమ్మ అన్న మిత్రుడు వచ్చిండు, అమరన్న వచ్చిండు అని చెప్పేసి వాళ్ళ కొడుకు చెవి దగ్గరికి పోయి చెప్పడం. అప్పటిదాకా విచిత్రంగా ఆమె కళ్ళు కూడా తెరవలేదట. వాళ్ళే ఆశ్చర్యపోయినరు, డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయినరు, అసలు చలనమే లేకుండే ఆమెలో అని చెప్పి. అమర్ పోయి అమ్మ అమ్మ అని 2-3 సార్లు పిలిచి, నేను ఆర్కే మిత్రుడిని వచ్చిన, నా పేరు అమర్, మేమందరం చర్చలప్పుడు అందరం కలిసి వచ్చిన వాళ్ళం. ఇక్కడ అమర్ గారు సీనియరా, ఆర్కే గారు సీనియరా దేంట్లో? ఈ ఉద్యమాలలో తను ఎప్పుడు వచ్చారో మరి నాకు ఐడియా లేదండి. కానీ తను మాత్రం, అమర్ మాత్రం 25 ఏళ్ళుగా అజ్ఞాతంలో ఉంటున్నాడు. అంతకుముందు విద్యార్థి రంగంలో ఆర్గనైజేషన్లో పనిచేసిండు. అజ్ఞాతంలో మాత్రం 25 ఏళ్ళు దాటినాయి. అరెస్ట్ అయ్యేటప్పటికే 25 ఏళ్ళు. చివరిగా ఎప్పుడు చూశారు అమర్ గారిని మీరు? అమర్ గారిని నేను 4 రోజుల క్రితం చూశాను. నెల 15 రోజులు అయింది. అజ్ఞాతంలో ఉన్న అమర్ గారిని ఎలా చూడగలిగారు? అది ఇబ్బందికరంగా మీకు అనిపించలేదా? ఇబ్బంది ఏముంటుందండి? ఇబ్బందే కదా అండర్ గ్రౌండ్లో ఉన్న వ్యక్తిని కలవడం అనేది. అంటే ఆ ఇబ్బందులని తెలిసే కదా చేసుకున్నది. ఇబ్బందులు వస్తాయని తెలిసే చేసుకున్నాం. ఆ ఇబ్బందులు కష్టాలు ఇష్టాలుగా మలుచుకుంటే అది పెద్ద ఇబ్బంది అనిపించదు. దాంట్లో ఇబ్బంది అయినప్పటికీ ఇబ్బందిగా ఫీల్ కాం. కేర్ ఆసుపత్రిలో మరి ఆర్కే గారి మాతృమూర్తితో అమర్ గారు మాట్లాడారు. అంటే మాట్లాడటం అంటే, అమ్మ నేను ఆర్కే గారి మిత్రుడిని వచ్చిన, నేను నా పేరు అమర్, అమ్మ కళ్ళు తెరువు అని అంటే నిజంగా విచిత్రంగా కళ్ళు తెరిచి ఎక్కడికైనా పోయినాం, కలిసిపోయినాం, ఇద్దరం కలిసి. అజ్ఞాతంలో ఉన్నారు పోలీసులు అందరూ కూడా. అప్పుడు ఇక్కడ కేసు ఉండే, అప్పుడు కేసులు ఉండే, ఇక్కడ కేసులు ఉన్నప్పుడు కేసులకు అటెండ్ అవుతున్నారు. అప్పుడు తను మేము కలిసి వెళ్ళినాం అనమాట. కొంచెం అంటే అలా వచ్చినప్పుడు ప్లాన్ చేశారా? సెమీ లీగల్గా ఉన్నారు అప్పుడు. అప్పుడు అలా వచ్చినప్పుడు ఎప్పుడైనా అమర్ గారి మీద ఎన్కౌంటర్ ప్లాన్ చేసినప్పుడు మీకు ఏమన్నా అనుమానం ఉండిందా? మొన్న కాదు కానీ అంతకుముందు కనిపిస్తే కాల్చివేసేటువంటి పరిస్థితి ఉండే. అది అందరికీ తెలిసినటువంటి విషయమే, మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. విచిత్రంగా ఏంటంటే అమ్మ కళ్ళు తెరిచి చూడడం, వాళ్ళ తమ్ముడు మా అన్ననే వచ్చినంత సంతోషమైందన్న, మీ రూపంలో మా అన్న వచ్చిండు అనుకుంటాం మేము, మా అమ్మ కళ్ళు తెరిచి చూసింది, మాకు అంతే చాలు, అదొక తృప్తి మిగిలింది మాకు అని చెప్పేసి వాళ్ళ తమ్ముళ్ళు మాట్లాడడం. అమరు కూడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకోవడం ఆ అమ్మని చూసి, ఆ బాధలు. హాస్పిటల్లో ఒక తల్లి పడుతున్న ఆవేదన, తన కొడుకు కోసం తపన, అదంతా ఉంటుంది కదా, ఎవరికైనా ఏ తల్లికైనా ఉంటుంది, బిడ్డల కోసం ఆరాటం, బాధ అనేటువంటిది. ఆ బాధ నిజంగా చెప్పలేము అసలు. నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.